ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు 23 ఏప్రిల్ 2025 బుధవారము పంచాంగ వివరాలు మరియు నక్షత్రాల వారిగా ఫలాలు ఇక్కడ వివరిస్తున్నాను. స్వస్తి శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణపక్షము బుధవారము తిథి కృష్ణ దశమి సాయంత్రం 4:45 వరకు ఉంటుంది. తదుపరి కృష్ణ ఏకాదశి బహుళ ఏకాదశి అంటారు. ధనిష్ట ఈరోజు మధ్యాహ్నం 12:08 వరకు ఉంటుంది. తదుపరి శతభిషం వస్తుంది. మకర రాశిలో ఈ ధనిష్ట నక్షత్రం 24-25 చంద్రుడు నుండి 23-4-25 వరకు చంద్రుడు ఉంటాడు. వర్జము ఈరోజు సాయంత్రం 6:57 నుంచి రాత్రి 8:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:39 వరకు. రావుకాలం మధ్యాహ్నం 12:14 నుంచి 1:49 వరకు. అమృత గడియలు లేవు ఈరోజు. యోగము శుక్ల ఈరోజు 6:53 నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. తదుపరి బ్రహ్మ. కరణము వణిజ ఈరోజు ఉదయం 5:35 వరకు. తదుపరి విష్టి 4:45 సాయంత్రం వరకు. సూర్యుడు మేషరాశిలో 14 ఏప్రిల్ 2025 నుంచి 15 మే 2025 వరకు సంచరిస్తాడు. అశుభ సమయాలు గుళికా సమయాన్ని పరిశీలిస్తే ఉదయం 10:39 నుంచి 12:14 వరకు. యమగండము కాలము ఉదయం 7:25 నుంచి 9:04 వరకు. సూర్యుడు ఉదయం 5:53కు ఉదయిస్తాడు. సూర్యాస్తమయం సాయంత్రం 6:35 అవుతుంది. చంద్రోదయము మధ్యరాత్రి 2:20 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:12 దిన ప్రమాణం 12:41. అభిజిత్ లగ్నము మధ్యాహ్నం 12:14 వరకు ఉంటుంది. ఎవరికైతే శుభముహూర్తాలు నిత్యగ్రహచారం ఉంటుందో వారు ఈ సమయంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. రాత్రి ప్రమాణము 11:17 వరకు ఉంటుంది. ఇక ప్రయాణాదులకు దిశశూల ఉత్తర దిశ ప్రయాణం చేయకూడదు. తప్పనిసరి ప్రయాణం చేయాల్సి వస్తే తులసి ఆకు, నువ్వులు లేదా కొత్తిమీర తిని బయలుదేరండి. ఏ దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు మాత్రమే ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. తారాబలము చంద్రబలము ఈరోజు ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 12:05 వరకు ఉంటుంది. కాబట్టి మృగశిర చిత్త ధనిష్టానికి జన్మతార అవుతుంది. అంతగా మంచిది కాదు. సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు. తద్వారా సమస్యలు వస్తాయి. 3వ పాదం అధికంగా చెడును కలిగిస్తుంది. జన్మతార ఉన్న రోజు తప్పనిసరిగా మీరు ఏదైనా పని చేయాలనుకుంటే తప్పకుండా మీరు ఆకుకూరలు దానం చేసి చేయండి. మీకు శుభం కలుగుతుంది. ఆరుద్ర స్వాతి శతభిషం వారికి మిత్రతార అవుతుంది. మంచిది కానీ చిన్న ప్రయత్నం కష్టం మీద పనులు పూర్తవుతాయి. చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి. పునరుసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి మిత్రతార అవుతుంది. శుభప్రదము సౌకర్యము అన్ని రకాల ఆనందం ఏ పనులైనా చేసుకోవచ్చు. ఈరోజు శుభఫలితాలు ఉంటాయి. పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర వారికి నైదంతార అంటే 7వ తార అవుతుంది. నైదంతారలో ఎలాంటి పనులు చేయకూడదు. మంచిది కాదు. ఈ నైదవ తార అనేది సంపత్తార అనే రెండు కూడా 2వ స్థానం 7వ స్థానం మార్గస్థానాలు అవుతాయి. కాబట్టి వీటిని విడిచిపెట్టాలి. ఫలితంగా మంచిది కాదు. సంపూర్ణంగా ఏ శుభకార్యానికి పనికిరాదు. ఆర్థిక నష్టాలు ఉంటాయి. తగాదాలు ఉంటాయి. భయాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు కష్టం ఉంటుంది. నైదంతారం రోజు తప్పనిసరిగా ఎన్న పని చేయాలంటే నువ్వులతో కూడా బంగారాన్ని దానం చేయాల్సి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు విడిచిపెట్టడం మంచిది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సాధంతార అంటే కార్యసిద్ధి. సర్వకార్యాలలో విజయం లభిస్తుంది. కోర్టు కేసులు వేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి బాగుంటుంది. ఈ విద్యార్థులకు ముఖ్యంగా అశ్విని మఘమూల వారికి ప్రత్యక్తార అవుతుంది. ప్రత్యక్తార అంటే ఏ పని చేసినా వ్యతిరేకత ఏర్పడుతుంది. 4వ పాదం పూర్తిగా మంచిది కాదు. ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపార ఒప్పందాల్లో మరియు వృత్తిలో నష్టాలు వస్తాయి. ప్రత్యక్తార రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని లేదా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించడం ముందు ఉప్పు దానం చేయండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలకు క్షేమతార అవుతుంది. ప్రయాణాలకు మంచిది. శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి, ఆపరేషన్ చేసుకోవడానికి ఇది చాలా మంచి రోజు. ప్రయాణాలు కూడా బాగుంటుంది క్షేమతార. ఇకపోతే
వృత్తిగా ఉత్తరాషాఢ వరకు విపత్తారు అవుతుంది. ఇది పరిహారం మంచిది కాదు. రాహు అధిపతి వివాదాలు వస్తాయి. ప్రారంభించడం పూర్తి కాదు. విపత్తారు ఉన్న రోజున తప్పనిసరి బస్సులో ఏదైనా పని చేయాలనిపిస్తే కార్యక్రమం చేయండి. బెల్లం దానం చేసి చేయండి. మీ నక్షత్రం రోహిణి హస్త శ్రవణం అయినప్పుడు రోహిణి హస్త శ్రవణం వారికి సంపత్తారు అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో బాగుంటుంది. వ్యాపార లావాదేవీల్లో బాగుంటుంది. బుధుడు అధిపతి కార్యానుకూలత, అన్ని వ్యవహారాలు చేసుకోవచ్చు ఈరోజు. ఇక తారాబలం మధ్యాహ్నం 12:08 నుంచి ధనిష్ట శతభిషం వస్తుంది. కాబట్టి అది మరుసటి రోజు గురువారం రోజు ఉదయం 10:50 వరకు ఉంటుంది. ఆరుద్ర స్వాతి శతభిషం వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు. ఆకుకూరలు దానం చేసి పని చేసుకోవాల్సి. సూర్యుడు అధిపతి, ఏ పనైనా వాయిదా వేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వభద్ర పరమెత్తార అంతా శుభం జరుగుతుంది. మంచి చిన్న ప్రయత్నం మీద కొనసాగుతాయి, బాగుంటుంది. మీ నక్షత్రం పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు శుభప్రదము, అంతా బాగుంటుంది. ఊహించిన ఫలితాలు లభిస్తాయి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి నైదుతార, ఇది 7వ తార ఇడిచిపెట్టాల్సిందే. ఎలాంటి పనులు చేయకూడదు. తప్పనిసరి అయితే నువ్వులతో కూడా బంగారాన్ని దానం ఇవ్వాలి. ఆశ్లేష, మగ, మూల, సాధంతారంటే కార్యసిద్ధి. ఏ కార్యమైనా చేయొచ్చు. ఇంటర్వ్యూలకు, కోర్టు కేసులు వేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేయడానికి బాగుంటుంది. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ ప్రత్యక్తార వ్యతిరేకత ఉంటుంది. ఇది వ్యాపార ఒప్పందాల్లో ఇబ్బందులు వస్తాయి. వృత్తిలో నష్టాలు. ప్రత్యక్తారం తప్పనిసరిగా ఆయన పనిచేయాలనుకుంటే మీరు ఉప్పు దానం చేసి చేయండి. తప్పకుండా మీకు సుఖశమనం కలుగుతుంది. వృత్తిగా ఉత్తరాషాఢ క్షేమతార కాబట్టి క్షేమతారలో ప్రయాణాలు చేసుకోవచ్చు. వాహనాలు కొనుగోలు చేయొచ్చు. వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపారము, వాహనాలు కొనుగోలు చేయడం బాగుంటుంది. ప్రయాణాలు కూడా చేయడం బాగుంటుంది. రోహిణి హస్త శ్రవణం వారికి విపత్తార మంచిది కాదు. రాహు అధిపతి వివాదాలు వస్తాయి. విపత్తార ఉన్న రోజున తప్పనిసరి బస్సులో ఏదైనా పని లేదా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు బెల్లం దానం చేయండి. మృగశిర, చిత్త, ధనిష్ట వారికి సంపత్తార అవుతుంది కాబట్టి ధన విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు, బాగుంటుంది. వ్యాపార లావాదేవీలకు బాగుంటుంది. బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది. చంద్రబలాన్ని పరిశీలిస్తే మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర మరియు మీనరాశుల వారికి 24/2025 నుంచి 23/4/25 మధ్యరాత్రి 12:30 వరకు ఉంటుంది. కాబట్టి వీరికి చంద్రబలం బాగుంటే, తారబలం, చంద్రబలం బాగుంటేనే ఏదైనా పనులు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా మీనరాశి వారికి మిథునరాశి వారికి అష్టమ శని, తులారాశి వారికి అర్ధాష్టమ శని, కుంభరాశి వారికి ద్వాదశ శని మంచిది కాదు. కాబట్టి ఈ 3 రాశుల వారు ఎలాంటి శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఇక ఘాతువారం ఈరోజు కర్కాటక రాశి వారికి ఉంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఆయన సమూహంలో ప్రయాణం చేయవచ్చు కానీ మిగతా విషయాల్లో ప్రయాణం చేయకూడదు. శుభమస్తు.